హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను అయితే నూడిల్స్ చేశాను నిన్న సాయంత్రం. ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. ఒక ప్యాకెట్ మొత్తం తీసుకున్నాను. వాటిని ఎక్కువ వాటర్లో మొత్తం బాయిల్ అయిన తర్వాత వాటిని వేసి మనం ఉడికించుకోవాలి. ఉడికించేటప్పుడు వాటర్ పెట్టేసి బాయిల్ అయిన తర్వాత నూడిల్స్ వేసే ముందు కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ వేసుకోండి. తర్వాత నూడిల్స్ ఓపెన్ చేసి వేసేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను పక్కన ఇంకా అంత ఫాస్ట్ కావాలి వీళ్ళకైతే, మా వాళ్ళకి స్నాక్స్ చాలా ఫాస్ట్గా అయిపోవాలన్నమాట. నూడిల్స్ అయ్యిందా అని తల తింటారు. అందుకనేసి నేను పక్కన కూడా పచ్చిమిర్చి ఆనియన్స్ అనేది ఫ్రై చేస్తూ ఉన్నాను. పక్కన ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని నేను ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఎగ్ నూడిల్స్ అనమాట. ఇవి ఉడికిన తర్వాత ఒక 75% ఉడికిన తర్వాత తీసి కారం, ఉప్పు వేస్తున్నాను పక్కన. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? రెండు ఒకటేసారి బ్యాలెన్స్ చేస్తున్నాను. చూడండి, నేను చేసినట్టు మీరు చూసినట్టు చేయండి, ఓకేనా? తొందరగా అయిపోతుంది అనమాట. ఇంకా ఎగ్ కూడా వేసేసాను. ఇంకా నూడిల్స్ అయితే ఉడికిన తర్వాత మనం ఫస్ట్ నీళ్ళన్నీ వంపేసి అందులో చల్లని నీళ్ళు పోయాలి ఖచ్చితంగా. చల్లని నీళ్ళు పోస్తే నూడిల్స్ చల్లబడిపోతాయి, ఇంకా విడివిడిగా ఉంటాయి. ఇంకా మనకు చల్లార్చుకోవాలి అనమాట. నూడిల్స్ని చల్లార్చుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్? వాటర్ చల్ల నీళ్ళలో ఒక 2-3 టైమ్స్ వేయాలన్నమాట. బూటి పీకులు కడిగినట్టు కడిగేసేయాలి వాటిని. కడిగి మంచిగా డ్రై అయిన తర్వాత మనం ఈ ఆనియన్, పచ్చిమిర్చి, ఆయిల్లో ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా ఎగ్, కొంచెం కారము, ఇంకా అందులో నూడిల్స్లలో వచ్చే మసాలా, నూడిల్స్ మసాలా వేసాను. ఇంకా అందులోనే ఇంకేదో సాస్ వచ్చింది, అది కూడా వేసి పడేసా. ఎందుకంటే నేను తినలేదు, వాళ్ళకే వేసి ఇచ్చిన. నాకు ఇసొంటి అవన్నీ గలీజ్ చేసుడంటే నాకు అస్సలు నచ్చదు. ఎవరెస్ట్ మసాలా కూడా వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. వాళ్ళైతే వచ్చిన మసాలాలన్నీ వేయమంటారు. వెనిగరు, ఇంకా సోయా సాసు, ఆ సాసులన్నీ వేయమంటారు. నాకైతే ఏవి నచ్చదు. లైట్గా ఎగ్ ఫ్రై చేసినట్టు చేసేసి నూడిల్స్ ఫ్రై చేసుకొని నూడిల్స్ అందులో వేసుకొని తింటేనే ఇష్టం అనమాట. ఇంకా వెనిగర్ కూడా వేస్తున్నాను చూడండి. అన్నీ తీసుకొచ్చి పెట్టేస్తాడు పెద్ద పెద్ద బాటిల్లో, పాడైపోతాయి, పడేసుడే అవుతుంది. అందుకని ఈసారి అయితే మేము చిన్నవి తెచ్చుకున్నాం. మీరు కూడా చిన్నవి తెచ్చుకున్నాం, ఎందుకంటే మనం అప్పుడప్పుడు మాత్రమే చేసుకుంటాం కాబట్టి మనకు పెద్ద బాటిల్స్ అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా ఇలాగే చేయండి. నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి అనమాట. తినాలనిపిస్తుందా? మీరు వెళ్ళండి, మీ ఇంట్లోకి వెళ్ళి మీరు కూడా చేసుకొని తినేసేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ అండి. నిజంగా చూడండి ఎలా చేస్తున్నానో. ఈ నూడిల్స్ కలపడం అంటే నాకు అసలు, మాది జాయింట్ ఫ్యామిలీ అనమాట. అందరు చాలామంది ఉంటాం, అత్త, మామ, పిల్లలు, మేము అందరం ఉంటాం కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకొని చేస్తాను. బట్ ఇప్పుడైతే పిల్లలకి, మా ఆయనకి మాత్రమే, అందుకని తక్కువ క్వాంటిటీ. ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు ఎట్లా అంటే నాకు చేతులు నొప్పులేస్తాయి అనమాట. ఒకదాన్నే కలుపుతూ ఉండాలి కదా, వాటికి అంతా స్ప్రెడ్ అవ్వాలి కాబట్టి నూడిల్స్కి చాలా కష్టమవుతుంది అనమాట. నేనైతే ఇప్పుడు కొన్ని మాత్రమే కలుపుతున్నాను. నేను ఏమంటానంటే ఫస్ట్ నూడిల్స్ ఎవరిది వాళ్ళకి కొన్ని కలిపి ఒక ఎగ్ ఫ్రై, ఒక 2 ఎగ్స్ అలా తీసుకొని ఎవరిది వాళ్ళకి చేసిస్తానంటే మా ఆయన వద్దొద్దు, నాకు ఎగ్ ఏమంటారు, గుడ్డు పచ్చడి తక్కువ వస్తాయి అంటాడు. అని ఇందులో వేసిన దాంట్లో ఇంకా ఎగ్ ఏరుకొని తింటూ ఉంటానన్నమాట. చిన్నపిల్లాడిలాగా చేస్తాడు, ఇంకా పిల్లలు కూడా ఏరుతూ ఉంటారు. నేనైతే దూరం ఉంటానండి. అన్ని మసాలాలు వేస్తే మాత్రం దూరం ఉంటాను. నేను అసలు ఎక్కువ తినను అనమాట. లైట్గా ఫ్రై చేసుకొని తింటాను. ఎగ్ ఫ్రైలో నూడిల్స్ వేసుకొని తింటేనే తింటానమాట. చూడండి, నిజంగా మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చు. అడ్డమైన ఫుడ్ బయట మాత్రమే తినకండి, ఓకేనా? కావాలంటే ఇంకా చాలామంది చాలా మంచిగా ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. నూడిల్స్ కానీ ఇంకేదైనా అవనివ్వండి, చూడండి, చేసుకోండి ఓపికతో, ఓకేనా? బ్యాచిలర్స్ అయినా సరే, ఇంకా లేడీస్కి కూడా కొంతమందికి వంట రాదు, వాళ్ళైనా సరే చూసి చేసుకోండి. హోటల్లో కంటే అద్భుతంగా చేసేంత శక్తి మనలో ఉంటుంది. ఖచ్చితంగా చేసుకొని తినండి. మన వంట మనకి ఎలా చేసుకున్నా నచ్చుతుంది. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? లాస్ట్లో కొత్తిమీర మాత్రం వేసుకోండి. మళ్ళీ సాస్ వేసుకోండి లాస్ట్లో. తినేటప్పుడు సాస్ పక్కన వేసుకొని ఇంకా ఆనియన్స్ వేసుకొని తినేసేయండి. చాలా చక్కగా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ అండి. నిజంగా నేను చెప్పింది మీకు అర్థమైందో అర్థం కాలేదో కానీ వీడియోస్ తీయక మాత్రం మాకు తప్పట్లేదు. అందుకని ఇంకా వైట్గా కనిపిస్తున్నాయి నూడిల్స్ అనేసి మళ్ళీ కారం, ఉప్పు యాడ్ చేస్తున్నాను చూడండి. ఎందుకంటే అది మనకు కంఫర్ట్ అనిపించాలి, కలర్ అట్రాక్టివ్గా అనిపించాలన్నమాట. కలర్ అయినా సరే, టేస్ట్ అయినా సరే, ఇంకా అంతే. ఎక్కువ ఆయిల్ అయితే పడుతుంది ఖచ్చితంగా. ఆయిల్ లేకపోతే ఇంకా అవి అంటుకుపోతాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. నూడిల్స్ మాత్రం మీరే చేసుకోండి. నెమ్మదిగా చూడండి, నేను గబగబా చెప్పేశాను కదా, మీరు మాత్రం మెల్లగా చూసి నేను చేసినట్టు చేసుకొని తిని ఎలా వచ్చాయో చెప్పండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.
ఇంకా మా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. నిజంగా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. లాంగ్ వీడియోస్ చూస్తున్నారు, షార్ట్ వీడియోస్ చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్ అండి. నిజంగా ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పిన తక్కువే అనమాట. ఇలాగే చూస్తూ మా వీడియోస్ని సపోర్ట్ చేస్తూ ఉండండి, సరేనా? ఓకే ఫ్రెండ్స్, మీరైతే బయట తినడం మానేయండి. ఎంత తక్కువ తింటే అంత మంచిది. బయట తినడం ఎంత తక్కువ చేస్తే అంత ఆరోగ్యం మనది మెరుగుపడుతుంది అన్నమాట. ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది బయట తినకపోతే. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ అండి. సూపర్ అంటే సూపర్గా వచ్చాయన్నమాట. ఇప్పుడైతే కలర్ అన్నీ బాగున్నాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ 1 లైక్. ఓకే, బాయ్.